మొదటగా అందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు అండి. రక్షాబంధన్ పండుగ రోజు ఆహ్, రాఖీ కట్టడం కోసం చాలామంది ఇళ్ళ నుంచి బయటికి రావడం అనేది జరిగిందనమాట. నగరంలో చాలా చాలా హైదరాబాద్ నగరంలో పర్టిక్యులర్‌గా చెప్తే చాలా చాలా ట్రాఫిక్ అనేది ఆగిపోయిందండి. కనీసం సాయంత్రం అన్నా వెళ్ళి రాఖీ కట్టాలి అనేటటువంటి ఒక ఆప్యాయత, ఆపేక్ష చాలా చాలా గొప్ప పవిత్రమైనటువంటి పండగండి. ట్రాఫిక్ మాత్రం పాపం వారందరూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఉంటారనమాట. సాయంత్రం వర్షం అనేది స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 6 గంటల నుంచి ఏకధాటిగా వర్షం అనేది పడుతుందనమాట. కాకపోతే ఒక సలహా ఏంటంటే అండి, ఒకవేళ తగిన జాగ్రత్తలు తీసుకోండి దయచేసి. మళ్ళీ ఒకవేళ ఎంబటే రాఖీ కట్టి రిటర్న్ కూడా రావద్దు. ఎందుకంటే నీళ్ళు నిలిచిపోయినాయి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇమేజ్‌లోని. హైడ్రా వారు, తర్వాత పోలీసు వారు ఎంతో ఎంతో శ్రమిస్తున్నారండి. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో చక్కగా పండుగ జరుపుకోవాలని చెప్పి ఒక సోదరుడిగా నేనైతే మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నానండి. ఈరోజు నేను కూడా సిటీ వెళ్ళి ఇరుక్కుపోయాననమాట. అసలు మెట్రో ట్రైన్స్‌లో కూడా విపరీతమైన రష్ ఉందండి. క్యాబ్స్ ఇవి కూడా బుక్ అవ్వట్లేదు. ప్లస్ ఈరోజు చాలా ఫంక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ దెన్ వానొచ్చినప్పుడు బయటికి వెళ్ళకపోవడమే శ్రేయస్కరం అయితే నాకైతే అనిపిస్తుందండి. తగిన జాగ్రత్తలు మన వైపు నుంచి మనం ఎప్పుడూ కూడా మనం తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం వారు చెప్పేటటువంటి సలహాలు, సూచనలు కూడా మనం పాటిస్తేనే బాగుంటుందన్నమాట. నగరంలో మాత్రం చాలా ప్రాంతాలు అవుట్‌స్కర్ట్స్‌లో నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇటు వనస్థలిపురం నుంచి అటు హయత్ నగర్ వరకు కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. వన్ సైడ్ ఎల్లేబల్ అనమాట. అంటే మనం చెప్తున్నాం ముఖ్య కారణం ఏంటంటే ఇంతే. మనం వెళ్ళి మన సోదరుడిని పలకరించాలి, రక్షాబంధన్ జరుపుకోవాలి. ఎందుకంటే అది పవిత్రమైనటువంటి పండుగండి. ఎంతో ఎంతో ఆప్యాయత, అనురాగం, ఆపేక్ష, అన్న చెల్లెల బంధం ఇదంతా కూడా మనం చెప్పలేంలేండి. అంతా ఫీల్ అయితేనే ఉంటుందన్నమాట. కాకపోతే ఒక సోదరుడిగా నా కోరిక ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండమ్మా. వానొస్తుంది. ఒకవేళ వెళ్ళి ఇరుక్కుపోయినా సరే మళ్ళీ రేపేదో ఆఫీస్ ఉంది, రేపు ఆదివారమే కదా, ఏ పని ఉందని చెప్పి వెనక్కి రావడం కానీ అలా చేయకుండా అక్కడే ఉండండి. వాన తగ్గిన తర్వాతనే సిటీలోకి వచ్చినట్లయితే కొంచెం సేఫ్గా ఉంటారనమాట. చాలా జాగ్రత్త అమ్మ. ఇంకొక మాట నేను చెప్తున్నానండి. ఇలాంటి వానలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. అవసరం లేకుండా మామూలుగా అంటే ఉంటుంది కదండి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి వెళ్ళి ఇరుక్కుపోవడం అయితే మనం ఎంత మాత్రం కూడా అడ్వైజ్ ఇవ్వడానికి మాత్రం లేమన్నమాట. సాధారణంగా ఈరోజు రక్షాబంధన్ రోజు జంధ్యాల పౌర్ణమని కూడా పిలుస్తారండి. జంధ్యాలు కూడా మార్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. చూసారు కదండి, పొద్దున్న నేను నీళ్ళలో ఇరుక్కుపోవడం ఎంత అసలు ఏం చెప్తానులేండి. అందుకే నేను ఒక వీడియో చేస్తాను అన్నమాట బ్లాగ్ అనేది. డూ టేక్ కేర్. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్.